అందరికీ నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే వాడావేడిగా సాగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతుంది, సరిగా పాలిస్తుంది అనే టయానే కూటమి ప్రభుత్వం ఎక్కిన రోజు నుండే ప్రమాణ స్వీకారం రోజు నుంచి అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేకూరుతుంది అనేది ప్రతి ఒక్క తెలుగువాడికి అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే రావడం వరదల విషయం కానీ, టీటీడీ విషయం కానీ, అప్రతిష్ట పాలు చేయడం కానీ, తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర పోషించి కూటమిలోనే టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది. అయితే అప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి 22 సీట్లు ఇవ్వడం, అదంతా కూడా మళ్ళీ జనసేన కార్యకర్తలు అది జీర్ణించుకోలేక కొంత అసహనం అయితే ఏర్పడింది, నిజం, వాస్తవమే. అయితే పిఠాపురం నుంచి నిలబడ్డ పవన్ కళ్యాణ్ మాత్రం భారీ మెజార్టీతో గెలవడం, అక్కడున్న స్థానిక నేత వర్మ అనే వ్యక్తి, టీడీపీకి చెందిన వ్యక్తి ఫుల్గా సపోర్ట్ చేయడం వల్ల గెలిచాడని జనసేన అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న జనసేన అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసేన అభిమానులు ఆ వర్మకి థ్యాంక్స్ చెప్తూ, మామూలుగా పిఠాపురం వరకే చెందిన లేదా కాకినాడ ఏరియాకి, ఆ రాజమండ్రి, తూగోదు, పాలగోదు జిల్లాలకి చెందిన వర్మని ప్రపంచవ్యాప్తంగా చేసింది ఆ క్రెడిట్ గోస్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండ్ జనసేన అభిమానులు. అయితే పవన్ కళ్యాణ్ తీసుకునే కొన్ని నిర్ణయాలు అయితే టీడీపీ పార్టీలో కానీ, అలాగే సొంత జనసేన పార్టీలో కూడా కొన్ని ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ మధ్య కాలం చూస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. బీజేపీ ఒక పెద్ద నాన్న అంటే ఒక పెద్ద డాడీ లాగా మోడీ గారు అయితే పవన్ కళ్యాణ్ విషయంలో వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయ్యే, పవన్ కళ్యాణ్ తుఫాన్ అయ్యే, పవన్ కళ్యాణ్ అది, పవన్ కళ్యాణ్ ఇదని మోడీ గారు సాక్షాత్తంగా ఇప్పుడు ఎన్నో దేశాలు పొగుడుతున్న మోడీ గారు ఆయన వచ్చి మన పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఎలక్షన్ మూమెంట్లో ఏదైతే ఉందో వితౌట్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా టీడీపీ వచ్చే పరిస్థితి అయితే 100% లేదు. ఆడ ఉంది, వచ్చిన వీళ్ళకి వచ్చిన శాతం 10% డిఫరెన్స్తో టీడీపీ కూటమి అంతా ముగ్గురు కలిస్తే కూడా 10% ఓట్ డిఫరెన్స్ రాలేదు. ఆ 10% ఓట్ డిఫరెన్స్ తీసుకురావడంలో కీలక పాత్ర మాత్రం 100%, 100కి 110% మాత్రం బీజేపీ ఎలాగో లేదు కాబట్టి ఏపీలో ఖచ్చితంగా జనసేనకి ఆ క్రెడిట్ ఇవ్వాలి. అలాంటి పరిస్థితులలో జనసేనని వాడుకొని ఈరోజు టీడీపీ వాళ్ళు అఫీషియల్గా టీడీపీ వాళ్ళు ఇప్పుడు కడపకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, రెడ్డప్ప గారి ఉంది కదా, మాధవరెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసేసి లొకేషన్ పెట్టాలి డిప్యూటీ సీఎంగా. లోకేష్కి ఏం తక్కువ అన్నారు. లోకేష్కి అన్ని తక్కువ, ఏం తక్కువ లేదు, అన్నీ ఎక్కువైనా కూడా మీరు సపోర్ట్ చేసేగొట్టగా గెలిచినారు. సరే, అదే అయిపోయింది. ఏకంగా మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరుకు సంబంధించిన నేత, ఆయన కూడా మాట్లాడుతున్నాడు లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని. ఆఖరికి వర్మ గారు అదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చెప్పి, నేను ఆ వర్మ గారు నా కోసం త్యాగం చేసిండు అని అంత మంచిగా చెప్తే, ఆయన కూడా ఈయన కోసం సీటు త్యాగం చేసి మరి అంత సపోర్ట్ చేస్తే చివరికి వచ్చేసి ఆయన కూడా ఇప్పుడు ఎందుకు చేయకూడదు లోకేష్ని డిప్యూటీ సీఎం, ఏం తక్కువ లోకేష్ అనే పరిస్థితి తీసుకొస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులాల పిచ్చి మాత్రం బాగా ముదిరిపోయినట్టే అర్థమవుతుంది. కమ్మ వర్సెస్ కాపు అయితే ఇప్పుడు బలంగా నడుస్తుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రెడ్డి వర్సెస్ కమ్మ అనే క్యాస్ట్ బేస్డ్ మీద పాలిటిక్స్ అంతా నడిచాయి. ఇప్పుడు మాత్రం రెడ్డి అనేది డౌన్ అయిపోయింది, సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కమ్మ వర్సెస్ కాపు అయితే బలంగా నడుస్తుంది. ఇది దేనికి దారి తీస్తుంది అనేది వేచి చూడాలి.